అయితే దమ్మున్న ముంగిస ఆ సింహానికే గత్తి చూపిన కుర్రోడు. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా క్రూరంగా ప్రవర్తించేది. ప్రతిరోజూ అడవిలో ఏదైనా జంతువుని పట్టుకుని తినేది. ఇక జంతువులన్నీ భయపడి ఆ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజూ మనం ఒకరిని పంపితే ఈ సింహం వేరే వాళ్ళని చంపదేమో అని ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒకరోజు కుర్ర ముంగిస కుందేలు వంతు వచ్చింది. కాని ఇది ఓ సాధారణ ముంగిస కాదు, తెలివైనది. అది సమయానికి వెళ్లకుండా ఆలస్యం చేసింది. సింహం ఎదురుగా కనిపించగానే ఘాటుగా గర్జించింది. అయ్యో మహారాజా, మళ్ళీ తప్పు జరిగింది. మరో సింహం నాకు దారి కట్టింది. నేను త్వరగా వచ్చేస్తే చంపేస్తానని బెదిరించింది అని భయంగా నటించింది. సింహం మండిపోయింది. ఏదయ్యా, ఇంకో సింహమా? నన్ను మించినవాడా? వెంటనే నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు అని గర్జించింది. చిన్న ముంగిస చాలా తెలివిగా ఓ బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇదిగో మహారాజా, లోపలే ఉన్నాడు అని చూపించింది. సింహం బావిలో తొంగి చూసింది. లోపల తన ప్రతిబింబం చూసి అసలే కోపంగా గర్జించింది. లోపల కూడా అదే గర్జన వినిపించడంతో అసలే భ్రాంతికి లోనైంది. ఒరే, నా ముందు నువ్వెవడరా అంటూ ఒకే ఒక్కసారి కిందికి దూకింది. అది దూకేసరికి లోపలే మునిగిపోయింది. ముంగిస నవ్వుకుంటూ వెనక్కి వచ్చి జంతువులకి చెప్పింది, మన బాధ పోయింది, సింహం పోయింది అని. అందరూ ఆనందంగా గెలిచినట్టు సంబరాలు చేసుకున్నారు. పాఠం: బలంతో కాదు, తెలివితోనే గొప్ప విజయాలు సాధించవచ్చు.